క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ధ్యానించబోతూ ఉన్నాం. ఇక్కడ మనం వ్యభిచారములో పట్టుబడిన ఒక స్త్రీ గురించి వాక్యములో ఆలకించబోతున్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, ఈ యొక్క టైటిల్ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ అన్న టైటిల్ నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, ఇక్కడ మనం పట్టుబడిన స్త్రీ అని అంటున్నాం, కానీ మరి పురుషుడు ఎక్కడున్నాడు? వ్యభిచారం జరిగిందంటే ఒక స్త్రీ ఉండాలి, ఒక పురుషుడు ఉండాలి, లేకపోతే ఇద్దరు వ్యక్తులు ఉండాలి. కానీ ఇక్కడ టైటిల్లో చూసారా, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ అని ఇక్కడ టైటిల్ మనం చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామంటే, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏం చేశారంటే, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరూ ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది అని ఒక స్త్రీని తీసుకొచ్చారు ప్రియులారా. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మరి పురుషుడు ఏడి? పురుషుడు లేడా? పురుషుడిని ఎందుకని పట్టుకోలేదు అంటే, ఆనాటి సమాజంలో స్త్రీలంటే అంత చులకనగా ఉంది ప్రియులారా. ఆనాటి సమాజంలో మాత్రమే కాదు, తప్పు చేస్తే ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఎందుకని ఆడవాళ్ళకే ఈ శిక్ష? ఎందుకని ఆడవాళ్ళంటే చులకన? ఎందుకని ఆడవాళ్ళంటే చిన్న చూపు? ఆ తరంలోనే కాదు, ఈ తరంలోనూ కూడా ఈ యొక్క వక్ర బుద్ధి కలిగినటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈ యొక్క వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఈ యొక్క స్త్రీని ప్రభు చెంతకు తీసుకొచ్చారు. అంటే ఈరోజు నేను అడిగే మొదటి ప్రశ్న ఈ యొక్క వాక్యంలో, పురుషుడు ఎక్కడా? మనం ఆడవాళ్ళను మాత్రమే కాదు నిందించేది, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నిందించాలి, పురుషులను కూడా నిందించాలి. మగవారికి కూడా బాధ్యత ఉంది, పారిపోవటం కాదు. ఇక్కడ పురుషులని మనం వారిని కూడా ప్రశ్నించాలి, వారిని కూడా క్రమశిక్షణలో పెట్టాలి. సరే ప్రియులారా, వాళ్ళు తీసుకొచ్చారు, ప్రభు చెంతకు తీసుకొచ్చి అంటున్నారు ఏమని, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టు చంపుడని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించును. ఈమె విషయమే నువ్వేమంటావు? ఇక్కడ చెప్తున్నారు, మోషే ధర్మశాస్త్రం వ్యభిచారంలో పట్టుబడిన వాడిని రాళ్లతో కొట్టమంది అని ఒక పక్కన చెబుతూనే, మరి మీరేమంటారు అంటే, ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు ప్రభువునంటే ప్రియులారా, ప్రభువులో ఒక లోటు, ఒక మిస్టేకు, ఒక తప్పుని వీళ్ళు కనిపెట్టడానికి, యేసు ప్రభుని ఒక సమస్యలోకి దింపడానికి, ఈయన మీద ఒక నేరాన్ని మోపటానికి ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వక్ర బుద్ధితో, చెడు ఉద్దేశంతో, దురుద్దేశంతో యేసయ్య చెంతకు తీసుకొచ్చి ఆమెను ఒక పక్కన నిందిస్తూ, మరో ప్రక్కన యేసయ్యను కూడా పాపములోనికి లాగటానికి, ఒకవేళ ఆయన ఈమెను వదిలిపెట్టండి అని అంటే అప్పుడేమంటారు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యేసు ప్రభుకి మోషే ధర్మశాస్త్రం అంటే గౌరవం లేదు, యేసయ్యకి ధర్మశాస్త్రం అంటే గౌరవం లేదు, కాబట్టి అతని మీద నిందారోపణ చేయుటకై పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈ విధంగా మీరేమంటారు అని ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. సరే వదిలేయండి, ధర్మశాస్త్రం అంటే గౌరవం లేదంటారు, శిక్షించండి అంటే ఈయనే బోధకుడు, జాలి లేదు, దయ లేదు అంటాడు. ఏది చెప్పినా తప్పే. ఒక లాయర్ గారు ఒక వ్యక్తిని అడుగుతున్నాడంట కోర్టులో, పలానా రామారావు అన్న వ్యక్తిని, ఏమంటే రామారావు గారు, మీరు మీ భార్యని కొట్టడం ఆపేశారా అని అడిగాడంట కోర్టులో జడ్జి గారి ముందు. మీ భార్యని కొట్టడం మానేశారా? ఈయన మానేశానండి అన్నాడు అనుకోండి, ఏమంటారు? ఇదిగో జడ్జి గారు చూసారా, ఈయన మానేశాను అంటున్నాడంటే ఇప్పుడు దాకా లేకపోతే అంత క్రితం దాకా కొడుతూనే ఉన్నాడు కదా, అంటే వీళ్ళ భార్యని కొట్టాడు. ఈయన నీ భార్యని కొట్టేవా అని అడగట్లేదు, కానీ నీ భార్యని కొట్టడం ఆపేసావా అన్నాడు. దాని అర్థం ఏంటంటే ప్రూవ్ చేయటానికి ఆయన కొట్టాడని.
ఒకవేళ ఈయన లేదండి నేను ఆపలేదండి అన్నాడు అనుకో, అంటే ఇంకా కొడుతూనే ఉన్నాడు. ట్రిక్కీ క్వశ్చన్. అవునన్నా తప్పే, కాదన్నా తప్పే. నీ భార్యని కొట్టడం ఆపేసావా అని అన్నాడు. ఆపేశానండి అంటే ఇదిగో అంటే అంతకుముందు కొట్టాడు. ఆపలేదండి అన్నాడు అనుకో, ఇంకా కొడుతూనే ఉన్నాడు. ముందు నొయ్యి వెనక గొయ్యి, రెండు సమస్యలే. సో ప్రభువుని ఇటువంటి ఒక ట్రిక్, ఆయన మీద ఒకలాంటి పన్నాగం పన్ని మరి ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు యేసయ్య మీద నేరం మోపాలని వారు స్త్రీని తీసుకొచ్చారు ప్రియులారా. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, నేను ఇక్కడ ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నా. ఈరోజు నేను ఈ యొక్క వాక్యంలో అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అన్నారు కానీ వ్యభిచారంలో పారిపోయిన పురుషుడు అని ఎందుకు అనలేదు? పురుషుడు ఎక్కడా అని నేను మొట్టమొదటి ప్రశ్న మిమ్మల్ని అడిగాను. మనం ఈ వాక్యంలో ధ్యానించాల్సింది. రెండవది నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఈమెను వ్యభిచారంలో పట్టుబడింది అన్నారు. అసలు ఈ వ్యభిచారం జరిగే దగ్గరికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు? అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆ వ్యభిచారం జరిగేదాకా ఏం చేస్తున్నారు? ఆ సమయంలో వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు కూడా వ్యభిచారులే, వీళ్ళు కూడా పాపాత్ములే, వీళ్ళు కూడా ఆ ప్రదేశానికి వ్యభిచారం చేయటానికే వెళ్ళారేమో, దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టు వీరు అక్కడ తప్పు చేయటానికి వెళ్ళారు, పాపం చేయటానికి వెళ్ళారు. ఆ ప్రదేశంలో వీళ్ళు కూడా తిరుగుతున్నారు. లేకపోతే వ్యభిచారం జరిగే స్థలంలో వీళ్ళకేం పని? అక్కడికి వీళ్ళు ఎందుకు వెళ్ళాలి అంటే, వీళ్ళు కూడా పాపాత్ములే, దుష్టులు, దుర్మార్గులే ప్రియులారా. సరే, ప్రభువుని అడిగారు ప్రశ్న. ప్రభు ఏం చేస్తున్నారంటే, ప్రభు పల్లెత్తు మాట అనలా ప్రియులారా. యేసయ్య ఏం చేస్తున్నారంటే, అదిగో యేసయ్య వంగి నేల మీద తన వేలితో రాయటం ప్రారంభించాడు. ఈరోజు మనం ధ్యానించాలి, ఏం రాస్తున్నారు ప్రభు నేల మీద అంటే, అనేక మంది అనేక జవాబులు చెప్తారు. మనం చాలా సంవత్సరాలుగా విన్న జవాబు ఏంటంటే, ఆయన నేల మీద వారి పాపాలను రాస్తూ ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు. ఎవరైతే వ్యక్తులు ఈ స్త్రీని రాళ్లతో కొట్టాలి అని అక్కడికి వచ్చారో, ప్రభు వాళ్ళ యొక్క పాపాలు భూమి మీద, నేల మీద, లేకపోతే ఆ ఇసుక మీద తన ఏలితో రాస్తూ ఉన్నారు. మౌనంగా ఉండి వాళ్ళ తప్పులను ప్రభు రాస్తూ ఉన్నారు అని కొంతమంది వ్యక్తులు మరి దాని గురించి కామెంటరీ చేస్తూ ఉంటారు. కామెంటేటర్స్ దాని గురించి కామెంటరీ చెప్తూ ఉంటారు. అయితే మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు రాస్తున్నారు, ఏమి రాస్తున్నారు ప్రభు అంటే ప్రియులారా, మనం ఇప్పుడు పాత నిబంధనలో ఈ అధ్యాయానికి యెహోషువ గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయానికి గొప్ప సంబంధం ఉంది. యోహాను శుభవార్త 8వ అధ్యాయం, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ, ఈ యొక్క టాపిక్కి యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయం, అక్కడ కూడా ఒక వ్యభిచారిణి, రాహాబు అనే వ్యభిచారిణి ఉంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. అక్కడ యెహోషువాకి, ఇశ్రాయేలు ప్రజలకి, అక్కడ వేగుల వారికి రాహాబు అనే స్త్రీ సహాయపడింది. యెరికో అనే పట్టణంలో యెహోషువాని, ఇశ్రాయేల్ని, ఆ వేగుల వారిని, స్పైస్ అంటే ఎవరు? వేకుల వారు, అక్కడ దొంగచాటుగా వచ్చినటువంటి వారు, వాళ్ళకి రాహాబు ఆశ్రయం ఇచ్చింది, వారికి సహాయపడింది. ఆ యెరికో పట్టణాన్ని జయించడానికి ఏం పాత్ర కూడా ఉంది ప్రియులారా. అయితే ఈమె ఆ యెహోషువాకి, ఇశ్రాయేలుకి సహాయపడిన తర్వాత ఆమె ఒక కోరిక కోరింది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము అక్కడ 12-13 వచనాలు మనం చదివితే, అక్కడ రాహాబు ఇలా అంటుంది, ఆ వ్యభిచారి వాళ్ళకి సహాయం చేసింది కదా. ఎవరికే? యెహోషువాకి, మరి వేగుల వారికి, స్పై చేసినటువంటి వారికి సహాయపడిన తర్వాత ఈమె వారిని ఒక కోరిక కోరింది. ఏం కోరిక? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతాను. నేను మీ ఎడల దయ చూపితిని, ఒక వ్యభిచారినైన నేను, ఇదిగో యెహోషువ గారండి, ఇశ్రాయేల్ ప్రజలారా, నేను మీకు సహాయపడ్డా కదా, నేను సహాయపడ్డాను. మీరు కూడా, నేను మీకు సహాయపడినట్లు మీరు కూడా
నా తండ్రి ఇంటిలోని వారిపై కనికరము చూపించమని యావేపై ప్రమాణము చేయుడు. ప్రైజ్ ద లార్డ్. నేను మీకు సహాయపడ్డా కదా, మీకు హెల్ప్ చేశా కదా యెరికో పట్టణాన్ని జయించడానికి. మీరు కూడా మరి నాకు సహాయం చేయండి. నాకంటే నాకు కాదు, నా తండ్రి ఇంటిలోని వారిపై కనికరము చూపించమని యావే మీద ప్రమాణం చేయమని అడిగింది. తర్వాత ఏముంది? నా తల్లిదండ్రులను, నా సోదరులను, అక్క చెల్లిండ్రను, వారి బంధుమిత్రులను చంపకుండా రక్షిస్తామని నిజమైన గుర్తు ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. ఈమె మొరపెట్టుకుంది యెహోషువతో, అయ్యా నేను పాపినే, వ్యభిచారినే, కానీ నేను మీ మీద దయ చూపించా కదా, నేను పాపినైనా మీ మీద దయ చూపించా. అట్లాగే మీరు, మీ దేవుడు గొప్పవాడు, మీ యెహోవా గొప్పవాడు, ఆయన ఇదిగో పాపాత్ములైన మా మీద కూడా కనికరం చూపించండి, మమ్మల్ని మరణశిక్ష నుండి కాపాడండి అని ఈమె రాహాబు అనే స్త్రీ మరి మొరపెట్టుకుంది. కాబట్టి ప్రియులారా, కొందరు పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలు అలనాడు వ్యభిచారి అయిన రాహాబుకు ప్రభు వాగ్దానము చేశాడు కాబట్టి ఆ వాగ్దానము ప్రకారం ఇక్కడ వ్యభిచారములో పట్టబడినటువంటి ఈ స్త్రీని దేవాతి దేవుడు ఇదిగో మరణము నుండి, ఆ యొక్క మరణ శాసనం నుండి రక్షిస్తున్నాడు. శత్రువుల చేతిలో చిక్కినటువంటి ఈమెను ప్రభు కాపాడుతున్నాడు అని కొందరు పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ప్రియులారా, ఇదిగో మనం ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన పాయింట్స్ 2. వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ ఈ యొక్క అధ్యాయం చదివినప్పుడు 2 విషయాలు మనకు గుర్తుకు రావాలి. నెంబర్ 1 పాప క్షమాపణ, నెంబర్ 2 నూతన జీవితం. ప్రైజ్ ద లార్డ్. పాప క్షమాపణ, నూతన జీవితం. ఇక్కడ ప్రియులారా, యేసయ్య కూడా చూసారా ఎంత జ్ఞానం ప్రభువుకి. సర్వ సృష్టి స్థితి లయ కారకుడు, జ్ఞానపీఠం ఆ యేసయ్య. ఆయన కూడా తెలివిగా ఏదో వాళ్ళని తిట్టి పంపించలా, వాళ్ళనే ఒక ఆలోచనలో పెట్టాడు ప్రభు. ఏమనంటే కింద ఫస్ట్ మౌనంగా ఉన్నాడు ప్రభు, ఏం మాట్లాడాల. వాళ్ళ చేతిలో రాళ్ళు ఉన్నాయి. బోధకుడా చెప్పు ఏం చేయాలి? రెండోసారి మళ్ళా వాళ్ళు అడిగారు, మోషే మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపమన్నాడు ఇలాంటి స్త్రీలని, ఇలాంటి పాపుల్ని, నువ్వేమంటావు? చెప్పు 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 అని ప్రభుని ఇసికిచ్చారు. ప్రభు ఒకటోసారి మాట్లాడకుండా నేల మీద రాశాడు, రెండోసారి మాట్లాడకుండా నేల మీద రాశాడు. కానీ తర్వాత వాళ్ళు పదే పదే అడగటం వల్ల ప్రభు ఒక ప్రశ్న అడిగారమ్మా. ఏమన్నారు వారు? 7వ వచనం, యోహాను శుభవార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చును అన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. అండర్లైన్ చేసుకున్న మాట, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చును అని చెప్పి మరలా వంగి వేలితో రాసెను. ఎక్కువ మాట్లాడాల. మీలో ఎవడైతే తప్పు చేయలేదో వాళ్ళు మొదటగా రాయేయమన్నారు. వాళ్ళ చేతిలో రాళ్ళు ఉన్నాయి. ఒక పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్త ఏమన్నాడంటే, వాళ్ళు ఏ రాయి అయితే చేతిలో పట్టుకున్నారో ఆ రాయి వారి కఠినమైన హృదయాన్ని సూచిస్తుంది అన్నాడండి. ఆ రాయి పట్టుకున్నారు కదా ఇసురుదామని, ఏ రాయి అయితే వాళ్ళు పట్టుకున్నారో ఆ రాయి దేనికి గుర్తుగా ఉంది? వాళ్ళ యొక్క హృదయానికి గుర్తు, కఠినమైన హృదయానికి గుర్తుగా ఉందని అన్నాడు. మీలో తప్పు చేయని వాడు మొదట రాయి వేయండి. అప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు బహుశా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఉంటారు. వాళ్ళు ఒకడు, నువ్వు అక్కడ కనపడ్డావు కదా ఆ సెంటర్లో, నువ్వు మొన్న అక్కడ కనపడ్డావు కదా, నువ్వు మొన్న అక్కడ కనిపించావు కదా. వాళ్ళల్లో వాళ్ళు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఎవరు మంచితనం ఏంటో, ఎవరు ఎంతమంది నీతిమంతులో ఒకరికొకరు తెలుసు. కాబట్టి అందరూ నోరు మూసుకొని మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించారు. నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు ప్రియులారా అక్కడి నుండి వెళ్ళిపోవటం ప్రారంభించారు. చూసారా ప్రియుల, యేసు ప్రభు ఎవరిని తిట్టలా, గర్జించలా, దూషించలా, వారిని ఆలోచింపచేశారు. మీలో ఎవడైతే నేరము చేయలేదో, తప్పు చేయలేదో, పాపం చేయలేదో అటువంటి వాడు మొట్టమొదటిగా రాయ విసరమని అడిగారు. వాళ్ళని ఆత్మ పరిశీలనకు ప్రభు గురి చేశారు. దే బిగాన్ టు ఎగ్జామిన్ దేర్ కాన్షియన్స్. వాళ్ళకి వారి తప్పులు గుర్తొచ్చినాయి.
నెమ్మదిగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. మరైతే ప్రియులారా, ప్రభువులో నేరం లేదు కదా, ఆయన ఇసిరేడా రాయా? ఆయన ఇస్తారులా. ఎందుకంటే దేవుడి యొక్క దయాగుణం అటువంటిది, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క కరుణ అటువంటిది ప్రియులారా. ఇదే దేవుడు యేసుప్రభు ఎందుకని ఆ యొక్క స్త్రీని శిక్షించలేదంటే ఈనాటి మొదటి పట్టణం మనకు జవాబు చెప్తుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము అక్కడ చదవలసిన మాట 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు, సముద్రములోనే రాజమార్గాన్ని వేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆ యొక్క ప్రజలకు మార్గాన్ని ఏర్పరిచిన దేవుడు, మహాజలరాశుల గుండా మార్గము చేసిన ప్రభువు ఇట్లనుచున్నాడు. ఏమంటున్నాడంట ఆ ప్రభువు అంటే, ఇదిగో 18వ వచనం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం అండర్లైన్ చేసుకుని అక్కడ ఏమంటున్నారు చూసారా, మీరు పూర్వపు సంగతులు జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, పాత సంఘటనలు తలంచుకోని అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. మనందరికి ఒక పాస్ట్ ఉంటుంది, మనందరికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం, ఎన్నో పొరపాట్లు చేసి ఉంటాం, ఎన్నో చెడు కార్యాలు, దుష్కార్యాలు చేసి ఉంటాం, పాపాలు చేసి ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు ఆ పాపాలను గుర్తుపెట్టుకోవట్లేదంట. యెషయా ప్రవక్త అంటున్నాడు, మీ పూర్వపు సంగతులు మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, అన్నిటినీ మర్చిపోండి, పాత సంగతులు మర్చిపోండి. దేవుడు మీకు ఒక కొత్త కార్యము చేయబోతున్నాడు ప్రియులారా. ఆయన నీకు ఒక మహాకార్యం చేస్తున్నాడు. ఆయన నీ దేవుడు ఏంటి? గొప్పవాడు, కరుణామయుడు, దయామయుడు, శక్తివంతుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, అదిగో మహాజలరాశులలో రాజమార్గాన్ని నీకు వేసినటువంటి ఆ దేవాతి దేవుడు నీతో అంటున్నాడు, నీవు పాత విషయాలు జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ రోజుల్లో ప్రియులారు అనేక మంది డిప్రెషన్కు గురి అవుతున్నారు, ట్యాబ్లెట్లు వేసుకోవాలనుకుంటున్నారు, పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని వెక్కి ఏడుస్తున్నారు. దయచేసి అవి పక్కన పెట్టేయండి. నీ యేసయ్య నీతో చెప్తున్నాడు, నీ దేవుడు నీతో చెప్తున్నాడు, గతం గతః, కొత్త జీవితం ప్రారంభించు. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, దేవుడు నిన్ను మన్నిస్తున్నాడు, నీకు నూతన జీవితం ఇస్తున్నాడు, పాత విషయాలు గుర్తుపెట్టుకొని అవసరం లేదు అంటున్నాడు ప్రియులారా. ఆయన ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. 19వ వచనం, ఇప్పుడు నేను ఒక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు అని చెప్పి, నేను ఎడారిలో బాట వేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎడారి ఏంటంటే మన జీవితం ఎడారిలాగా ఉందేమో. ఆ ఎడారిలా ఉన్న జీవితంలో యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, యావే ప్రభు అంటున్నాడు, మీకు ఒక బాట వేస్తా. నీ జీవితం ఎడారిలాగా ఉంటే ప్రియమైన బిడ్డ భయపడొద్దు, దేవుణ్ణి నమ్ము. ఆ దేవాతి దేవుడు నీకు బాట వేస్తున్నాడంటే నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు, నీ జీవితాన్ని మళ్ళా ప్రభు బెటర్గా చేయబోతున్నాడు, నీకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు అని చెబుతూ యెషయా ప్రవక్త అంటున్నాడు ప్రియులారా. 20వ వచనం ఉంటే అండర్లైన్ చేసుకోండి. అక్కడ యెషయా గ్రంథము 43వ అధ్యాయం 20వ వచనం మీరు చూసినట్లయితే, నేను ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకొనిన ప్రజలకు నీటిని ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. ఎడారంటే ఏంటండి? ఎడారిలో నీరుండవు, ఎడారిలో ఇసుక ఉంటుంది, అక్కడ నీరు అనేది ఉండదు, చుక్క నీరు ఉండదు. ప్రభు అంటున్నాడు, ఆ ఎడారి లాంటి నీ జీవితాన్ని నీరు పారిస్తా. ప్రైజ్ ద లార్డ్. ఎడారి లాంటి నీ జీవితంలో, నీటి చుక్క లేనటువంటి నీ జీవితంలో నేను ఇదిగో నదులు పారిస్తా. చూసారా ప్రియులారా, ఎడారిలోనేమో రాజబాట వేస్తానంటున్నాడు, అదే ఎడారిలో ఇదిగో నదులు ప్రవహించేటట్టు చేస్తానంటున్నాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ప్రియమైన దేవుని బిడ్డ. నీ జీవితం ఇదిగో ఈ రోజున ఆ ఎడారిలాగుంటే, నీళ్లు లేని భూమిలాగుంటే, ఇదిగో నీళ్లు లేనటువంటి ఒక భూమిలాగా నీ జీవితం ఉంటే, దేవుడు అంటున్నాడు, ప్రియమైన బిడ్డ, నీలో నదులు పారేలాగా చేస్తా, రాజమార్గాన్ని వేస్తా, మహాజలరాశులు ప్రవహించే సముద్రంలో కూడా రాజమార్గం, నీ దేవుడు నీకు రాజమార్గం వేస్తానంటున్నాడు. నీ దేవుడు నీ కొరకు నీరు చుక్కలేని, నీరు లేనటువంటి ఎడారిలాగా ఉన్నటువంటి నీ జీవితంలో, ఎడారి లాంటి నీ జీవితంలో ఆ దేవుడు మరలా నదులు ప్రవహిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాటి వాక్య పఠనాల ముఖ్య విషయాలు ఏంటంటే, నెంబర్ 1 పాప క్షమాపణ, పాత విషయాలు గుర్తుంచుకో అవసరం లేదు. రెండవది నూతన జీవితం, న్యూ స్టార్ట్.
forgiveness of sins, and secondly, a new start. God is giving you an opportunity to begin again, afresh, to refresh yourself and to begin a new life. కాబట్టి దేవుడు ఇక్కడ వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఈ యొక్క స్త్రీని శిక్షించకుండా, ఆమెను దూషించకుండా ప్రభు ఏమంటున్నారంటే, చూడండి ప్రియులారా, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 10వ వచనం. ఆయన తల ఎత్తి, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు తల ఎత్తి, అమ్మా వారందరూ ఎక్కడా, ఎవరు నిన్ను శిక్షింపలేదా అని ప్రశ్నించాను. అమ్మా ఏరి వాళ్ళందరూ శిక్షింపలేదా అంటే ఆమెమంది, లేదు ప్రభు అని సమాధానం ఇచ్చాను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. ప్రైజ్ ద లార్డ్. నేను కూడా నీకు శిక్ష వేయను. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉందమ్మా, వెళ్ళుము, ఇక పాపము చేయకుము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ యొక్క వృత్తాంతములో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, ఆడవాళ్ళు మాత్రమే మనం పదే పదే తప్పు పట్టకూడదు, ఆడవాళ్ళను మాత్రమే అవహేళన చేయకూడదు, ఆడవాళ్ళను మాత్రమే ఎప్పుడు ఇక్కట్లలో బాధల్లో ఇరికించకూడదు. ప్రియులారా, మనము నిష్పక్షపాతంగా ఉండాలి. వ్యభిచారములో పట్టుబడిన పురుషుడు ఎక్కడా అంటే మగవాళ్ళకు కూడా బాధ్యత ఉంది. మగవాళ్ళు ఏ చేసినా చెల్లుద్దంటే కాదు. ప్రతి పురుషుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. రెండవది, వ్యభిచారంలో పట్టుబడింది స్త్రీ అంటున్నారు. ఆ పట్టుకున్న వారు ఎవరు అంటే వాళ్ళు వ్యభిచారులే. వాళ్ళు ఆ అమ్మాయిని, ఆ యొక్క స్త్రీని అక్కడ ఎందుకు పట్టుకున్నారు? అక్కడ వాళ్ళకేం పని అంటే వీళ్ళు కూడా వ్యభిచారం చేయటాకే వెళ్ళారు కాబట్టి ఆ స్త్రీని పట్టుకున్నారు. వీళ్ళు పాపాత్ములు, వీళ్ళు మూర్ఖులు. నీలో ప్రభు ఒకసారి అన్నారు, ఏముంది? నీలో నలుసు ఉంది కదా బాబు, ఆ నలుసులు తీసుకో. ఫస్ట్ ఏమన్నారు? నీకు వేరే వారి కంటిలో నలుసు ఉంది, తీస్తాను అనుకుంటున్నావు కదా, ఆ నలుసును తీయటానికి ముందు ప్రభు అన్నమాట, నీ కంటిలో దూలం ఉంది, అదిది. వేరేవాడి కంటిలో నలుసు తర్వాత తీద్ది కానీ నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకొని ప్రభు అన్నారు. పిల్ల, మనల్ని సవరించుకుందాం, మన తప్పుల్ని మనం శుద్ధి చేసుకుందాం, మన పాపాలని మనం కడుక్కుందాం ఫస్ట్, తర్వాత వేరే వారిని ఏలెత్తి చూపిద్దాం. ఈ రోజుల్లో వేరే వాళ్ళ తప్పులు ఎంచమంటే చాలా తేలిక. ఆ వాళ్ళెట్టా, వీళ్ళెట్టా, నువ్వెట్లా ఉన్నావు? ఒకరిని ఏలెత్తి చూపిస్తే 3 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి కదా, అది మర్చిపోతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? వేరే వాళ్ళని దూషించుకో, నీ జీవితాన్ని బాగు చేసుకో, నీ తప్పును సరి చేసుకో. అప్పుడు నువ్వు లోకానికి వెలుగులాగా, భూమికి ఉప్పులాగా ఉంటావు. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా పాత విషయాలు గుర్తుంచుకోవద్దు, కొత్త జీవితం ప్రారంభించండి. ఈరోజు మొదటి పట్టణం మనకు ఎంతగానో మన జీవితంలో చిగురించిన ఆశలు కలిగి ఉండాలని మనకు నేర్పుతుంది. ఎడారిలో నీరు ప్రవహిస్తుందంట, అదిగో రాజమార్గాన్ని నీ దేవుడు ఎడారిలో నీకు వేస్తూ ఉన్నాడు. నీ జీవితం ఎడారిగా ఉంటే భయపడొద్దు, దేవుని నమ్ము, నూతన జీవితం ప్రారంభించు. దేవుడు క్షమిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత ఆయన చేసిన వాగ్దానాలను మర్చిపోవడం నీ దేవుడు. అలనాడు రాహాబుకు వాగ్దానం చేశారు, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసింది కదా రాహాబు. చూసారా, రాహాబు ఒక వ్యభిచారి కానీ మంచి పనులు చేసింది. మనం ఎంత పాపాత్ములమైనా మంచి పనులు చేయటానికి పని చేయాలి. నువ్వు చేసే మంచి పనులు నిన్ను రక్షిస్తాయి. మనందరం పాపాత్ములమే, మనమందరం బలహీనులమే, మనందరికి మిస్టేక్స్ ఉండే, కానీ మనం గనక మంచి పనులు చేస్తే ఆ మంచి పనులు నీ పాపాల నుండి నిన్ను రక్షిస్తాయి. ఉదాహరణ రాహాబే. ఆ వ్యభిచారిని దేవుని రక్షణ ఎలా పొందిందంటే ఆమె చూపిన జాలి, ఆమె చూపిన దయ వల్ల దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని, వారందరినీ ప్రభు రక్షించాడు. అలనాడు రాహాబుకు చేసిన వాగ్దానం నిమిత్తము ఈ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ప్రభు క్షమించాడు, నూతన జీవితం ప్రసాదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న పాత జీవితాన్ని వదిలిపెడదాం, నూతన జీవితం ప్రారంభిద్దాం. దేవుని కృపతో 10 మందికి సహాయపడదాం, మంచి చేద్దాం. దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.